నమస్తే, నేను డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నాను. సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించి వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తున్నాను. దయచేసి అందరూ వినండి. సో అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కౌన్సిలింగ్ వచ్చి మాకు సమ్మర్ ఇంటర్న్షిప్స్ కావాలని చెప్పి చెప్తూ ఉంటారు. మరి ఎవరిని వీడియోలు చూసారా, మీరు అప్లై చేశారని అడిగితే మేము చూడలేదు సార్ వీడియోస్, అప్లై చేయలేదంటారా? అసలు జనం అసలు అర్థం కావట్లేదు నాకు. రెగ్యులర్గా నా దగ్గర కౌన్సిలింగ్ వస్తూనే ఉంటారు. ఐఐటీ స్టూడెంట్స్ లేకపోతే మీ IIIT వాళ్ళు వచ్చి సమ్మర్ ఇంటర్న్షిప్స్ కావాలి సార్ అని అడుగుతారు. ఏమైనా ఈ మధ్య రీసెంట్గా 10-15 వీడియోలు చేశాను నేను, కొంచెం విని అప్లై చేశారని అడిగితే సార్ మాకు తెలియదు, మేము చూసాం కానీ మేము అప్లై చేయలేదు. మరి దాని మీనింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు జనాలు, లేకపోతే మరి జనానికి నేను అర్థం కావట్లేదు, నాకు తెలియట్లే. నిన్న కూడా ఎవరు కౌన్సిలింగ్ వచ్చాడు, ఐఐటి భువనేశ్వర్ అబ్బాయి, అంతకుముందు కూడా ఐఐటి ధనబాద్ అబ్బాయి వచ్చాడు 4 days బ్యాక్. అతను అదే పరిస్థితి. ఈవెన్ మద్రాసుడు సార్ సమ్మర్ ఇంటర్న్షిప్ చెప్పండి అంటాడు. చెప్పాం కదా 10-15 అప్లై చేయండి రా, కొన్ని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే చెప్తాను. దగ్గరికి వచ్చినప్పుడు అంటే సార్ నేను అప్లై చేయలేదు. దయచేసి ఇవన్నీ విని మీకు అర్థం కాకపోతే ఎవరైనా అర్థమైన బుర్రనోడు ఎవరికైనా చూపించి అని అర్థం చేసుకుని అది మీరు చెప్పించుకుని ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ పిల్లలకి చెప్పి అప్లై చేయించండి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, డెడ్ లైన్స్ చాలా దగ్గరగా ఉంటాయండి ఇవి. ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు సరిగ్గా చూడరు. తల్లిదండ్రులు కొంచెం చూసుకుని చెప్పాలి. అవసరమైతే కాలేజీకి మీరు వెళ్ళండి, అక్కడ చూడండి, రిక్వెస్ట్ చేసి కొంచెం అప్లికేషన్ ఫార్వర్డ్ చేయించుకోండి. ఈ సమ్మర్లో ఖాళీగా తల్లిపెట్టి ఇంటికి వచ్చి పడుకుంటారు వీళ్ళందరూ. అసలు ఇంటికి ఉండి రానివ్వకండి అసలు పిల్లల్ని, పర్టికులర్గా 3rd year 2nd year ఇట్లాంటివి ఏమిటి అప్లై చేసుకుని వెళ్ళండి. కొన్ని నేను చెప్పగలుగుతున్నానండి, అన్నీ నేను చెప్పలేను కదా. మీరే కొంచెం సెర్చ్ చేసుకుని మిగిలిన అప్లై చేసుకోండి. సో ఈ అప్లికేషన్ పెట్టి టైం అండి ఆల్మోస్ట్ చాలా వరకు March 31st అయిపోతున్నాయి. చాలా వరకు ఇంటర్న్షిప్స్ ఏవైతే ఉంటాయి 31st నేను కూడా చాలా వరకు క్లోజ్ చేసేస్తానండి. నెక్స్ట్ 10 రోజులు మీకు సమ్మర్ ఇంటర్న్షిప్ సంబంధించి చేస్తాను ఎక్కువ ఏవైతే ఉన్నాయో. దయచేసి మీరు అది అర్థం చేసుకుని అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవి చాలా గోల్డెన్ ఆపర్చునిటీస్ కింద మీరు తీసుకోవాలండి. ఎందుకంటే ఐఐటీస్లోకి వాటిలోకి వెళ్ళి మంచి ఇంటర్న్షిప్ చేసినట్లయితే ఏదైనా కొంచెం ప్రొఫైల్ ఉన్న స్టూడెంట్స్ అప్లై చేయగలరు. ప్రొఫైల్ లేని స్టూడెంట్స్ అప్లై చేయలేరు. ఎవరు ఎంసెట్ కాలేజీలో 7 GPA వచ్చి 6 వచ్చి 2 బ్యాక్లాగ్ ఉన్నవాడు అప్లై చేయడానికి అయితే కాదు. కానీ బట్ కొంచెం బెటర్గా ప్రొఫైల్ ఉండి ఏదైనా ఐఐటీస్లోని NITస్లోని IIITస్లో చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, కొంత బాగా టాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో డీమ్డ్ యూనివర్సిటీస్ను ఈ ఎంసెట్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో జనరల్గా కొంచెం టాప్ స్టూడెంట్ అయ్యి ఉంటే వాళ్ళ వరకు కూడా డెఫినెట్గా ఈ ఆపర్చునిటీస్ అప్లై చేసుకోండి. సో ఆల్రెడీ నేను ఐఐటి గౌతికి సంబంధించి కూడా చేశాను, నేను ఆల్రెడీ నిర్ణయం చేశాను నేను. సో దాని లాస్ట్ డేటు March 25th అని దానికి కూడా. బట్ ఆఫ్ కోర్స్ తమలో 23rd అని పడింది. సరే ఇంకా అంత టైం అంత ఓపిక ఉండదు అన్ని చూసి మార్పించడానికి, అవి జాగ్రత్తగా చూసుకోండి అంతే. సో మరి చిన్న ఏమైనా ఉంటే కానీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకున్నారంటే చేసుకోవాల్సింది. ఎందుకంటే నాకు టైం తక్కువ ఉంటుంది, నేను చూసి మా ఎడిటర్కి ఇచ్చేస్తాను, వాళ్ళు ఏదో పెట్టేస్తూ ఉంటారు. బట్ ఎనీవే ఈ ఐఐటి పాల్కట్కి సంబంధించినటువంటి సమ్మర్ ఏదైతే ఇంటర్న్షిప్ ఉందో అది నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఇది March 25th మనకి లాస్ట్ డేట్ అండి. March 25th లాస్ట్ డేట్. డెఫినెట్గా స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయండి, ఎందుకంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అవన్నీ ఉంటాయి. సో బేసికల్గా ఈ 3 డిపార్ట్మెంట్స్కి సంబంధించి వాళ్ళు ఆఫర్ చేయడం జరిగిందంటే, ఒకటి సైన్స్, 2 ఇంజనీరింగ్, ఇంకోటి హ్యుమానిటీస్. సో ఈ 3 డిపార్ట్మెంట్స్కి సంబంధించి కూడా వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ని చాలా డిఫైన్ చేసి ఫ్యాకల్టీ మెంబర్స్ని ఏ ఏరియాలో వర్క్ చేస్తున్నారో డిఫైన్ చేశారు. ఇప్పుడు మీ గౌతి అనుకోండి, ఓన్లీ డేటా సైన్స్ డిపార్ట్మెంట్కి మాత్రమే వాళ్ళు డిఫైన్ చేశారు తప్ప మిగిలినటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చెప్పలేదు వాళ్ళు ఏ పర్టికులర్ ఏరియాలో ఏంటి అనేది. బట్ ఐఐటి పాలకట్ ఏదైతే సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నామో చాలా డీటెయిల్గా వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. కాకపోతే ఈ పర్టికులర్ దాంట్లో ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎంటెక్ కోల్డ్ కానీ లేకపోతే PhD స్టూడెంట్స్ కానీ ఎలిజిబిలిటీ లేదంటే ఓన్లీ బీటెక్ 4 years పిల్లలు, అలాగే 5 years ఇంటిగ్రేటెడ్ ఎవరైతే ఉంటారో 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఏదైతే ఉంటుందో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కానీ లేదా MS ప్రోగ్రామ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి అవకాశం ఉందండి. దాన్ని బట్టి ఎలిజిబిలిటీ జాగ్రత్తగా చెక్ చేసుకుని అప్లై చేయండి. అఫ్ కోర్స్ GPA రిస్ట్రిక్షన్ అయితే ఏమీ పెట్టలేదు, కానీ కొంచెం బెటర్గా ఉన్న ప్రొఫైల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. బట్ ఫ్యాకల్టీస్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి. బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఈవెన్ డేటా సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, హ్యుమానిటీస్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫర్ చేస్తుందండి. డెఫినెట్గా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి ఇది డెఫినెట్గా యూజ్ చేసుకోండి. బట్ ఫ్యాకల్టీ నేమ్స్ ఏరియాలో వర్క్ చేస్తానని కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని ఒక ఐడియాని మీకు బిల్డ్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. సో దట్ ఏంటంటే అసలు ఎట్లా అప్లై చేయాలి ఏంటో కూడా మీకు కూడా ఒక ఐడియా వస్తుందండి. చాలా డీటెయిల్డ్గానే వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే నేను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసి అవన్నీ చదివి మీకు బోల్ టైం స్పెండ్ చేసి చెప్తా ఉంటాను. సరే కొంతమంది కన్నా బెనిఫిట్ అవుతుంది కదా. అన్ఫార్చునేట్లీగా వినరు, ఈ చెత్త వీడియోలు చెత్త అంతా చేసి వింటూ ఉంటారు అంతే. ఈ క్యూరియాసిటీ ఏంటో ఎవడు దేని లేకపోయాడు, ఎవడు దేంతో ఉన్నాడు అన్న విషయాల మీద చూస్తారు జనాలు. పేరెంట్స్ కూడా అలాగే తగలంటారు. ఎనివే ఫైనాన్షియల్ సపోర్ట్ 8,000 రూపీస్ పర్ మంత్ ఉంటుందండి. 12,000 రూపీస్ ఇది 6 weeks ప్రోగ్రామ్ అండి. అందు గురించే 8,000 రూపీస్ 4 weeksకి, 6 weeksకి 12,000 ఇవ్వడం జరిగిందండి. డెడ్ లైన్ మళ్ళీ చెప్తున్నానండి. అఫ్ కోర్స్ ఇంకొకటి క్లియర్గా చెప్పారండి, ఎవరైతే ఫారెన్ నేషనల్స్ ఎవరైతే ఉంటారో, ఫారెన్ నేషనల్స్ ఇండియాలో చదువుతారండి కొంతమంది, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బట్ వాళ్ళ డెడ్ లైన్ కొంచెం డిఫరెంట్ డెడ్ లైన్స్ ఉన్నాయి. బట్ నేను ఇండియన్ పాస్పోర్ట్ అయ్యి ఉండి ఇండియన్ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్కి సంబంధించి నేను మాట్లాడుతున్నాను.
సో ఈ యొక్క డెడ్ లైన్ ఇంటర్న్షిప్ పీరియడ్ వచ్చి మే 18 నుంచి జూన్ 30 తారీఖు దాకా మనకి ఇవ్వడం జరిగిందండి. ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. కాలేజీ అవసరం లేదండి, ప్రిఫరబుల్లీ యూజ్ ద జీమెయిల్ ఐడి చెప్పడం జరిగిందండి. చాలా కాలేజీలు కొన్ని ఎలా అడుగుతున్నారు. మీకు డౌట్ ఉంటే summer-internship@iitpkd.ac.in అది ఏదైతే ఉంటుందో మెయిల్ ఐడి దానికి పంపించండి. డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఎక్కువగా బయాలజికల్ సైన్స్ వాళ్ళు మాకు బయాలజీ ఇంట్రెస్ట్ రీసెర్చ్ చేస్తామని చెప్పి మీద వెళ్ళిపోతుంటారు మా దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్కి. ఇప్పుడు మీరు బయాలజీ వాళ్ళు పడిపోవడానికి బయాలజీ బీఎస్సీ బయాలజీ చదివితేనో లేకపోతేనేమో వాటికి ఏమి ఉండదండి. బట్ జనరల్గా కొంచెం బయాలజికల్గా టెక్నాలజీగా కాంబినేషన్లో ఉన్నటువంటి రీసెర్చ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఐఐటి పాలగడ్లో డిపార్ట్మెంట్ క్లియర్గా ఉందండి. బయాలజికల్ సైన్స్ ఏదైతే డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ ఉందో వాళ్ళు మాలిక్యులర్ వైరాలజీ అండ్ ఆర్ఎన్ఏ బయాలజీ సంబంధించి ప్రసన్న గారు చేయడం జరుగుతుందండి వర్క్. ఆల్గారిథం డెవలప్మెంట్ బట్ ప్రోటీన్ డిజైన్ అండి. ఇలా కాంబినేషన్ ఉండాలండి. బయాలజీ రిలేటెడ్ ఆల్గారిథం డెవలప్మెంట్ ఫర్ ద ప్రోటీన్ డిజైన్ ఏదైతే ఉంటుందో వాళ్ళది కానివ్వండి, లేకపోతే బయోసెన్సర్స్ ఏవైతే ఉన్నాయో బయాలజికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బయోసెన్సర్స్ చాలా మంచి ఏరియా అండి యాక్చువల్గాను. సో అబ్దుల్ రషీద్ ఆయన వర్క్ చేస్తున్నారు, దానికి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టొచ్చు. అట్లాగే కోఆర్డినేటర్ కెమిస్ట్రీ ఏదైతే మనకు ఉంటుందో షణ్ముఖ్ రాజు ఎవరైతే ఉన్నారో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆయన చేస్తున్నారు. ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోస్కోపీ కెమిస్ట్రీ చేయడం జరుగుతుంది. మెటీరియల్ కెమిస్ట్రీ అంటే మంచి ఏరియా అండి. మెటీరియల్ కెమిస్ట్రీ అండ్ క్యాటలిస్ట్ జనరల్గా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బట్ మీరు కెమిస్ట్రీ చదివే అప్లై చేయాలని లేదని వేరే డిపార్ట్మెంట్ అప్లై చేసినా కూడా ఆ ఎలైన్మెంట్ మీకు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. థియరిటికల్ అండ్ కంప్యూటేషనల్ కెమిస్ట్రీ ఇది మంచి స్ట్రాంగ్ ఏరియా అండి. యాక్చువల్గా సిఎస్ డిపార్ట్మెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. కెమిస్ట్రీకి సంబంధించి థియరిటికల్ అండ్ కంప్యూటేషనల్ కెమిస్ట్రీ కానివ్వండి, మెయిన్ గ్రూప్ కెమిస్ట్రీ థియరిటికల్ అండ్ కంప్యూటేషనల్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా చటర్జీ గారు చేయడం జరుగుతుందండి. యువరాజ్ అన్న ఆయన ఉన్నాడు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, పద్మేష్ కానివ్వండి, వీళ్ళందరూ ఆర్గానిక్ కెమిస్ట్రీ సింథసిస్ అండ్ అప్లికేషన్ నార్మల్ అనుకోండి మింతు గారు చేయడం జరుగుతుంది. ఎలక్ట్రోకెమికల్ సెన్సింగ్ అండ్ ఎనర్జీ ఇది మంచి ఏరియా అండి. యాక్చువల్గా యుగేందర్ అన్న ఆయన వర్క్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కంప్యూటేషనల్ క్యాటలిస్ట్ ఇది కూడా అంతేనండి. రోషిత అన్న ఆవిడ చేయడం జరుగుతుంది. మెడికల్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్ డిస్కవరీ ఇది మంచి ఏరియా అండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు వెళ్ళాలంటే దీనికి అప్లై చేయండి. డెఫినెట్గా అది మీకు యూజ్ ఉంటుందండి. అట్లాగే మీరు చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి చాలా ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగిందండి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పుడు అరుణ్ అన్న ఆయన చేయడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఉందండి. అత్రే గోపీనాథ్ గారి వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, లేకపోతే అనిల్ కుమార్ ఎవరైతే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానివ్వండి, రామ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, డిజిటల్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ మంచి ప్రొఫెసర్ అండి ఆయన. సో కుమార్ గారు, లేదా శ్రీధర్ అని ఎవరైతే హైడ్రాలిక్ ఇంజనీరింగ్, లేకపోతే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఎవరైతే కొంచెం ఫ్యూచర్లో ఏ టెక్నాలజీ యూజ్ చేసిన వేస్ట్ వాటర్ ఏదైతే కాంబినేషన్ వెళ్దాం అనుకుంటారో సో డెఫినెట్గా ఇది గంగాధర్ అని ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ప్రిఫరెన్స్ పెట్టాలండి. సో అది పేమెంట్ డిజైన్ అంటే రోడ్స్ అట్లా అన్నట్టు. సైబర్ సెక్యూరిటీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వివేక్ చతుర్వేది ఎవరైతే ఉన్నారో అది ఆయన ఆఫర్ చేయడం జరుగుతుందండి. అలాగే డేటా సైన్స్ కొన్నికా పాల్ ఎవరైతే ఉన్నారో అవి ఎన్ఎల్పికి సంబంధించినటువంటి ఏరియా. అలాగే నాలెడ్జ్ గ్రాఫ్స్ కానివ్వండి, ఎక్స్ప్లెయినబుల్ ఏ అనేది పేరు గుర్తుపెట్టుకోండి. మర్చిపోతే ఎక్కడైనా కొంచెం ఎవరైనా కామెంట్ పెట్టండి. అది దాని గురించి చాలా డీటెయిల్గా చెప్పాలి. చాలా ఎక్స్ప్లెయినబుల్ ఏఐ సంబంధించినటువంటి పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఉన్నాయి యూరోప్లో. అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ ఉంటుంది యాక్చువల్గా. బట్ ఎనీవే నాలెడ్జ్ గ్రాఫ్స్ కానివ్వండి, ఎక్స్ప్లెయినబుల్ ఏపీ. అలాగే గేమ్ థియరీ అండ్ మెకానిజం డిజైన్ ఎవరైతే ఉన్నారో గరిమా మీరు అక్కడ మేడం దగ్గర మీరు అప్లై చేయొచ్చు. ఏఐ ఫర్ ద సోషల్ గుడ్ డేటా సైన్స్ కానివ్వండి గరిమా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి. అఫ్ కోర్స్ ఏఐ ఫర్ సోషల్ గుడ్ ఏదైతే ఉందో వీళ్ళు మెకానిక్స్ వాళ్ళు సపరేట్గా రిక్రూట్మెంట్ కూడా ఈ పర్టికులర్ ఏరియాలో చేసిన వాళ్ళకి ఇస్తున్నారండి వాళ్ళు. సో డెఫినెట్గా అది గుర్తుపెట్టుకోండి. మెకానిక్స్ ఈ ఏరియా వర్క్ ఎవరైనా చేస్తే మెకానిక్స్కి అప్లై చేయండి. ఏఐ ఫర్ ద శాటిలైట్స్ కానివ్వండి, ఏఐ ఫర్ ద 6G ఇది డెఫినెట్గా ఫ్యూచర్లో చేద్దాం అనుకుంటే చేయండి. బట్ ఏమాత్రం అవకాశం ఉన్నా ఐఐటి హైదరాబాద్ కూడా దీని పైన రండి. యాక్చువల్గా 6Gకి సంబంధించి 6G వాళ్ళు బాగా చేస్తున్నారండి. వాళ్ళ పెద్ద టవరే కట్టేశారు వాళ్ళు. సో ఆల్రెడీ ట్రయల్ బేసిస్ మీద చాలా చేస్తున్నారు. ఇండియాలో 6G మీద అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఫండింగ్ ఇస్తుంది. ఫ్యూచర్లో 6G కూడా చాలా బెటర్గా ఉంటుంది. దానికి సంబంధించి ఏదైనా వర్క్ చేయాలంటే ఐఐటి హైదరాబాద్ టార్గెట్ చేయండి. బట్ ఎనివే ప్రస్తుతానికి ఈ శాటిలైట్ ఏదైతే ఉంటుందో సో అభినందన్ ఎవరైతే ఉన్నారో ఎస్పీ ఆయన దగ్గర వర్క్ మీరు అప్లై చేసుకోవచ్చు అండి. సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ డీప్ లెర్నింగ్ ఇది మంచి కాంబినేషన్ అండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యాక్చువల్గాను మణికందన్ గారు నానో ఎలక్ట్రానిక్స్, ఆప్టో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ డివైస్, ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ మీద వెళ్ళిపోతున్నారు కదా, ఇది అప్లై చేయండి. అట్లా కమ్యూనికేషన్, డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ అండ్ కంప్యూటింగ్, క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ ఇవన్నీ అడ్వాన్స్డ్ ఫీల్డ్స్ అండి. ఇది సిఎస్ వాళ్ళే కాదండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫర్ చేస్తారండి. ఈవెన్ సిఎస్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో డెఫినెట్గా శశిధరన్ ఎవరైతే నాగ పరమేంద్ర ఎవరైతే ఎలక్ట్రికల్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండి, ఇది ట్రెడిషనల్ అండి. వీటికి ఇలాంటి వాటికి వెళ్తాం కంటే వేరే వాటికి వెళ్తాం బెటర్ అండి. ఇప్పుడు కూడా సెన్సర్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎడ్జ్ ఇంటెలిజెన్స్ అంటే ఐఓటీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఓకే, సమ్ ఎక్స్టెంట్ ఓకే. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో శ్రీనాథ్ విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెమీ కండక్టర్ డివైసెస్, న్యూరోమార్ఫిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ ఇది కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అస్వంత్ నాయర్ ఎవరైతే తమిళ ఉన్నారో ఆయన కూడా మంచి వర్క్ చేస్తారు దీంట్లో. డిజిటల్ సిస్టమ్ డిజైన్, రియల్ టైమ్ సిమ్యులేషన్స్ ఎవరైతే ఉన్నారో అరుణ్ రాహుల్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆర్ఎఫ్, మైక్రోవేవ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఇది కూడా ట్రెడిషనల్ ఏరియా. ఇది ఓకే రండి, అది పెద్ద అంత కాదు. కానీ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటేషన్, సోలార్ సెల్ మెజర్మెంట్ సిస్టమ్, ప్రెసిషన్ పాయిజనింగ్ సిస్టమ్, క్వాంటమ్ టెక్నాలజీ ఇది ఓకే రండి. సో అరవింద్ అజయ్ సో ఈయన వర్క్ చేస్తున్నట్టు దీనికి అప్లై చేయండి. డిజిటల్ విఎల్ఎస్ డిజైన్ ఎక్స్క్లూసివ్ ఒక ప్రొఫెసర్ ఉన్నారండి ఇక్కడ.
విఎల్ఎస్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ మిషన్ లెర్నింగ్ అండి. సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో అది మీరు ఆప్ట్ చేసుకోండి. కాంపోనెంట్స్ అండ్ సర్క్యూట్స్ డిజైన్ ఫర్ ద ఆర్ఎఫ్ మైక్రోవేవ్, 5G ఓపెన్ ఎయిర్ ఇంటర్ఫేస్ అండ్ NS3 సిమ్యులేషన్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జోబిన్ ఫ్రాన్సిస్. ఇది డెఫినెట్గా మంచి ఏరియా అండి. ఇప్పుడు కొత్త కంపెనీస్ కూడా తీసుకుంటున్నాయి. అలాగే ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ డిపార్ట్మెంట్ వేరండి, సాయిల్ సైన్స్, ఫోటోసింథసిస్. సో డెఫినెట్గా ఎసెన్స్ డిపార్ట్మెంట్ అంటే ఇది ESSENCE. అట్లాగే ఎన్విరాన్మెంటల్ హిస్టరీ కానివ్వండి, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్, తమిళ సినిమా, తమిళ క్లాసికల్ లిటరేచర్, ఆఫ్ కోర్స్ ఇది హ్యుమానిటీస్ సంబంధించిన చదివినట్టు పిల్లలు. మ్యాథ్స్, న్యూమరిక్ అనాలిసిస్ అండి. డెఫినెట్గా మేబీ ఆల్జెబ్రా కానీ, టోపాలజీ అండ్ జామెట్రీ ఉందండి. సో అర్పన్ కబిరాజ్ కానివ్వండి, టోపాలజీ ఇద్దరు చేస్తున్నారండి యాక్చువల్గా మన ఆయన. లేకపోతే సాహు స్టాటిస్టిక్స్ అండి, స్టాటిస్టిక్స్ కూడా మీరు చేయొచ్చండి. MLకి సంబంధించి ఒకవేళ ఎవరైనా స్టాటిస్టిక్స్ ఎంట్రన్స్ ఉంటే CS డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండి MLకి రేపు వెళ్దాం అనుకుంటే స్టాటిస్టిక్స్ కూడా చేయండి. స్టాటిస్టిక్స్లో మైనర్ కూడా మీరు చేయొచ్చండి. యాక్చువల్గా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరైనా ఒక అదర్ బ్యాక్గ్రౌండ్ నుండి చేద్దామని కూడా చేయొచ్చు. సపరేట్గా ఇప్పుడు వీడియో చేద్దాం అని కుదరలేదు, బట్ నేను గుర్తుపెట్టి ఉండి కూడా చెప్పేస్తున్నాను. ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్ ఇది మంచి ఏరియా అండి. ఏదైనా హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే మెకానికల్ ఇంజనీరింగ్, కాంపోజిట్స్ కానివ్వండి, మైక్రో మిషనింగ్, మెకానికల్, ఓకే. ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కూడా మంచి ఏరియా అండి. ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద సో కనమని సుబ్బు గారు వర్క్ చేస్తున్నారు దాని మీద. సో డ్రై ఎలక్ట్రో పాలిషింగ్ ఉన్నాయి అన్నట్టు మంచి ఏరియాస్ కొన్ని ఉన్నాయి. గ్రైండింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఓకే అంటే పెద్ద కాదు కానీ, థర్మోఫ్లూయిడ్స్ ఇది కూడా కాదండి. ఇంకేస్ ప్రింటింగ్ కాదు. సిమ్యులేషన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఫర్ ద రూమ్ వెంటిలేషన్ ఇది కూడా కాదండి, మెకానికల్ వద్దు. సిమ్యులేషన్ అండ్ ఫ్లో ఆఫ్ ది గ్రెయిన్స్ అండ్ ఫ్లూయిడ్స్ ఇన్ ఎ పైప్, మైక్రో మెకానిక్స్, డిజిటల్ ట్విన్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఏరియా అప్లై చేయండి. సస్టైనబుల్ మిషనింగ్ అండి, ఇది కూడా మంచి ఏరియా అండి. రోబోటిక్స్ ఉందండి, శాంతకుమార్ మోహన్ ఉన్నాయని పనిచేస్తున్నారు, అది అప్లై చేయండి. ఏరోడైనమిక్స్ అండ్ ప్రొపల్షన్ అది ఓకేనండి, అంత ఇది ఉండదు. నాన్ ఇన్వేసివ్ పారామీటర్ ఎస్టిమేషన్ కానీ ఉంది. రియల్ టైమ్ థర్మల్ మానిటరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఫిజిక్స్ 2D మెటీరియల్స్ మంచి ఏరియా అండి. బయోలాజికల్ ఫిజిక్స్ మంచి ఏరియా అండి. యాక్చువల్గా విభన్ రంజన్ గారు వర్క్ చేస్తున్నారు. ఎక్స్పెరిమెంటల్ హై ఎనర్జీ ఫిజిక్స్, రేష్మి గారు కానివ్వండి. నాన్ ఈక్విలిబ్రియం స్టాటిస్టికల్ ఫిజిక్స్ అండి, ఇది మంచి ఏరియా అండి. యాక్చువల్గాను విశ్వాసం ఆయన వర్క్ చేస్తున్నారు. స్టాటిస్టికల్ ఫిజిక్స్ ఆఫ్ యాక్టివ్ బ్రౌనియన్ మోషన్ ఏదైతే ఉంటుందో మనోజ్ అన్న ఆయన పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ 75 పీపుల్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఏ ఏరియాలో పనిచేస్తున్నారు, ఫ్యాకల్టీ నేమ్ కానీ డిపార్ట్మెంట్స్ చాలా క్లియర్గా వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. డెఫినెట్గా అంటే ఆ ఏరియాకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ మీరు చదవాలంటే లేదు, కానీ ప్రాబబ్లీ మీకు ఆ ఏరియాలో కొంత ఎక్స్పోజర్ ఉండి లేకపోతే కొంత ఏదైతే ముందు వర్క్ చేస్తుంటే మాత్రం డెఫినెట్గా మీరు అప్లై చేయండి. సో సబ్సిక్వెంట్గా మీకు రికమెండేషన్ లెటర్స్ కానీ హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి కానీ డెఫినెట్గా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.